మున్సిపల్ పంచాయతీరాజ్ చట్టాల్లో మార్పులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇప్పటిదాకా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్లను పరోక్ష పద్ధతిలో ఎన్నుకునేవారు. ఇకపై ప్రత్యక్షంగా మేయర్, చైర్పర్సన్లను ఎన్నుకునేలా మున్సిపల్ చట్టంలో మార్పులు చేసేందుకు బిల్ తీసుకురాబోతోంది ఏపీ సర్కార్. మున్సిపల్ చట్టంలో కీలక సంస్కరణలు తీసుకురాబోతోంది ఏపీ ప్రభుత్వం. పరోక్ష పద్ధతిలో మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లను ఎన్నుకునేవారు. ఇక నుంచి వీరిని ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునేలా మున్సిపల్ చట్టంలో సవరణ చేయబోతోంది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ సూచనలు, రాజకీయ పరిణామాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నగరపాలక సంస్థలో మేయర్లను, కార్పొరేటర్లు, మున్సిపాలిటీల్లో చైర్పర్సన్లను, కౌన్సిలర్లు ఎన్నుకునేవారు. జిల్లా పరిషత్ చైర్మన్లను, జెడ్పీటీసీలు, ఎంపీపీలను, ఎంపీటీసీలు ఎన్నుకునేవారు. కానీ ఇక నేరుగా ప్రత్యక్ష విధానంలో ఎన్నుకునేందుకు మున్సిపల్ చట్టం, పంచాయతీరాజ్ చట్టాల్లో సవరణలు చేయాలని భావిస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల విధానంలో ప్రజలే తమకు నచ్చిన వారిని ఎన్నుకునే వెసులుబాటు ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. చట్ట సవరణ కోసం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టబోతోంది ఏపీ ప్రభుత్వం. బిల్లు పాస్ అయి చట్టంగా మారాక 1-2 నెలల్లో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలి అనుకుంటోంది ప్రభుత్వం. ఈ నెల 17 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కొంతమంది మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యక్ష ఎన్నికల వల్ల వచ్చే నష్టంపై కూడా దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని తమ అభిప్రాయాలను చెప్పినట్లుగా తెలుస్తోంది. పరోక్ష ఎన్నికల్లో అయితే ఖర్చు తగ్గుతుందని, ప్రత్యక్ష ఎన్నికలు కాబట్టి అభ్యర్థి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఓటర్లతో ఎక్కువ టచ్లో ఉండడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని అభిప్రాయపడ్డట్టు తెలిసిందే. 2 ఏళ్ల కూటమి పాలన, ప్రస్తుత పరిస్థితులు కూడా ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం చట్ట సవరణ చేసి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలకు వెళ్లడానికే డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.